గురించి ఖచ్చితంగా మాట్లాడాలండి. అపరాజిత గురించి ఇందాక నేను మాట్లాడాలనుకున్నాను. అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అంటే ఎంత బార్బేరియస్గా ఏమాత్రం క్షమాభిక్ష లేకుండా అంటే ఇక్కడ తప్పు జరుగుతుంది అని సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఉంది. ప్రపంచానికి ఏ అన్యాయం జరిగినా బయట చెప్పొచ్చు. ధైర్యంగా చెప్పుతున్నాడని మున్సిపల్ కమిషనర్ ఎదురుగా ఉండగానే ఒక 100 మీటర్ల దూరంలో తన భర్తని అన్యాయంగా చంపారు. అది మీకు తెలుసు. చట్టం కళ్ళు మూసుకుపోయిందా ఏంటో అర్థం కావట్లేదు. ఇలాంటి బిడ్డలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? అసలు మీకు జరిగినది ఏంటో ఒక్కసారి బీసీ జయహో బీసీ, ఈ బీసీల గర్జన జరుగుతుంది కదా, వీరి కళ్ళ ముందు చెప్తే వినాలన్నమ్మా. అందరికీ నమస్కారం అండి. 2.5 సంవత్సరం క్రిందట ప్రతి ఒక్కరికి బీసీ వాళ్ళందరికీ తెలుసండి, అతి కిరాకంగా నా భర్తను చంపేశారు. నందం సుబ్బయ్య పేరు, తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా చేస్తున్నారు. కేవలం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వాళ్ళ బామర్ది కమిషనర్ రాధా చేసే ప్రతి ఒక్క అన్యాయాన్ని ప్రశ్నిస్తానని చెప్పినందుకే నా భర్తను చంపేశారు. అంటే ప్రశ్నిస్తాన ప్రతి గొంతును చంపేశారు. కానీ మెయిన్ బీసీలకు ఎటువంటి భరోసా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరోసా లేదు. ఈ నాయకత్వంలో భరోసా అనేది బీసీలకు ఎటువంటిది లేదు. ఏమంటే జనాలు లేరు. బీసీని చంపేస్తే ఏమైనా చేస్తారు. ఆ రోజు చంపేశారు. ఒక పోలీస్ లేరు, ఒక నాయకుడు లేరు. నేను వెళ్ళి అక్కడ ఉన్నాను. తెలుసుకున్న వెంటనే లోకేష్ సార్, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ అన్న గారు లోకేష్ సార్కి ఫోన్ చేశారు. సార్ ఇమీడియట్ గా వచ్చారు. సార్ మాతో పాటు 2 రోజులు ఉండి ధర్నా చేసి నా భర్తను అక్కడే 2 days మేము పెట్టుకొని ధర్నా చేసిన తర్వాత పోలీసు వాళ్ళు కదిలి వచ్చి సార్తో కూర్చొని సార్ చెప్పినది కూడా వినలేదు. వాళ్ళు తీసుకోవట్లేదు అసలు కంప్లైంట్ అనేది. కానీ ఈ రోజుకి ఇప్పటికి కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వేరే 5 members ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళను అంటే, నా భర్త వాళ్ళ చెల్లెలను అరెస్ట్ చేశారు, అందుకు అరెస్ట్ చంపేశాం మేము, అంతే. కానీ ఒక ఎమ్మెల్యే చేసే ఈ మట్క, ఇంకా మెయిన్ ఇసుక, ప్రొద్దుటూరు ఈవెన్ ఒక మార్కెట్ కూడా లేకపోకుండా ప్రొద్దుటూరుని చేశారండి. ఈ పొద్దు సార్ వచ్చి ఆ రోజు కేసు ఫైల్ చేశారు. ఆ రోజు ఇప్పటి వరకు కూడా వాళ్ళని అయితే అరెస్ట్ చేయలేదు. కేసు లేదు, న్యాయం లేదు. ప్రవీణ్ అన్న, లోకేష్ సార్ హైకోర్టులో ఈ పొద్దు మా తరపున వేశారు. హైకోర్టులో కేసు నడుస్తుందండి. నేను ఈ రోజు నా పిల్లలు అడుగుతున్నారు. ఆ రోజు చిన్న పిల్లలు సార్ వాళ్ళు చదివిపిస్తున్నారు. 3 years అవుతుంది. హైదరాబాద్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిపిస్తున్నారు నా పిల్లల్ని. నా పిల్లలు ఈ రోజు అడుగుతున్నారు, ఎందుకమ్మా మా తండ్రి ఏమయ్యారు, ఎందుకు చంపేశారు, ఎవరు చంపేశారు, ఫలానా వాళ్ళు చంపేశారు, మీ తండ్రి ప్రశ్నించారు అందుకే చంపేశారు. అంటే ప్రశ్నించే ప్రతి గొంతును చంపేశారా? రేపొద్దున మేము కూడా ఇలానే చేస్తే మా పరిస్థితి ఇదేనా అని నా పిల్లలు నన్ను ప్రశ్నిస్తున్నారు. దానికి నేనేం సమాధానం చెప్పాలి? సార్ని అడుగుతున్నాను నేను. ఇంతవరకు మాకైతే ఎటువంటి న్యాయం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఒక సీఎం అయ్యుండి ప్రతి ఒక్క బీసీని ప్రతి ఊరిలో బీసీని టార్గెట్, ప్రతి ఊర్లో. ఎందుకంటే వాళ్ళకు ఎటువంటిది ఏం లేదు, అండలేదు, ఏం లేదు. కాబట్టి ప్రతి బీసీని హరాస్ చేయడమే. మా ప్రొద్దుటూరులో మరి తిన్నే తిండి దగ్గర నుంచి, పూల దగ్గర నుంచి, ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి బహమర్ది, వాళ్ళ అన్న కిరణ్ రెడ్డి, వాళ్ళ ముగ్గురు ప్రతి దగ్గర నుంచి కమిషన్, పూల బండి దగ్గర నుంచి కమిషన్. మా ప్రొద్దుటూరు మారాలంటే హుక్కు ప్రవీణ్ అన్న ఎమ్మెల్యేగా రావాలండి మా ఊరికి. మా బీసీలు అందరం కూడా మేము అండగా ఉండి అన్నను గెలిపించుకుంటాం. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఒక బీసీ సోదరుని చాలా కిరాతకంగా చంపేస్తాం జరిగింది. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఆ ఫోటో నాకు వాట్సాప్లో వచ్చింది. ఇట్లా హత్య జరిగింది అని ఫోటో పంపించారు. నందం సుబ్బయ్య గారిని చంపేశారు. శవం అక్కడుంది, ఇంకెవ్వరు లేరు చుట్టూ. అపరిచిత ఒక్కరే కూర్చున్నారు అక్కడ, ఎవరు లేరు. ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు. అపరిచితాన్ని ఎప్పుడు కలిసినప్పుడు కూడా నాకు అదే గుర్తు వస్తుంది. అంటే ఒక చేనేత వర్గానికి చెందిన కాన్ఫిడెన్స్ అవ్వాలి. హత్య జరిగింది, కనీసం కేసు ఫైల్ చేసాక సరిగా లేరు. అలా
తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అందరం కలిసి ఆ రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మీరు వచ్చి కంప్లైంట్ తీసుకుని కేసు ఫైల్ చేసే వరకు మేం కదలమని పోరాడిన తర్వాతనే దాదాపు 3 గంటల తర్వాత పోలీసులు వచ్చి అప్పుడు కంప్లైంట్ తీసుకుని కేసు ఫైల్ చేసే పరిస్థితి. అంటే చూడండి ఎక్కడ పోతున్నాం. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే బీసీలకి పరిస్థితి ఉందంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నారు. ఇది చాలా చాలా బాధ. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా హైకోర్టులో కేసు వేశాం. న్యాయ పోరాటం కూడా తెలుగుదేశం పార్టీ అప్రజిత గారికి అండగా నిలబడింది. నేను వైకాపా నాయకులు అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ 2014 నుంచి 2019 వరకు ఒక్కసారి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఉంటే మీరు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండేదా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు ఆయన్ని అవమానించిన విధానానికి ఒక్క చిటుక గాని వేసుంటే మీ జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఎలా? ఎందుకు బడుగు బలైన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని మీరు చంపుతున్నారు? ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సుమారుగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. మన నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారికి జైలుకి పంపించారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే ఆయన ఒకటేనాడు, లోపలంతా బీసీ సోదరులు. ఎక్కడ పోతున్నాం? ఇది బీసీల ప్రభుత్వం అని చంకలు గుద్దుకున్న వ్యక్తులందరూ ఏమారండి? ఎందుకు ఈ జోకర్ జోగి వీళ్ళందరూ ఎందుకు నోరిప్పి మాడట్లేదని ఈ సభాముఖాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇదే గాని జోగి గారి కుటుంబంలో జరిగితే ఇట్లానే స్పందిస్తాడైనా? ఇట్లానే మాడతాడైనా? నందం సుబ్బయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. వాళ్ళని పిల్లల్ని చదివించే బాధ్యత వ్యక్తిగతంగా మా తల్లే తీసుకుంటాం కూడా జరిగింది. వైకాపా కార్యకర్తలు అడుగుతున్నా, మిమ్మల్ని 2 గట్టిగా పీకితే కనీసం జగన్ మిమ్మల్ని పరామర్శిస్తారా? ఇలాంటి ఘటనే మీలో జరిగితే ఆ కుటుంబం మిమ్మల్ని ఆదుకుంటుందా అని వైకాపా కార్యకర్తల్ని, వైకాపాలో ఉన్న సోకాల్ బీసీ నాయకుల్ని ఆలోచించమని కోరుతున్నా. ధైర్యంగా ఉండమ్మా. అండ్ ఇంత జరిగినా కూడా నువ్వు పార్టీ వెంటే ఉంటూ మేడం ఈరోజు మా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే లోకేష్ సార్ ఇంకా మా ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ అనే కారణం. ఒకసారి ఈ ఆడపిల్ల ఆవేదన విన్నామండి, ఒకసారి గట్టిగా చెప్పట్లండి. అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా వారికి మేమున్నాం అంటూ ఒక తల్లి బిడ్డల్ని ఆదరిస్తుందో అలా ఆదరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను.